ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. ఆగస్టు 21వ తేదీ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించే వరలక్ష్మి వ్రతం సేవా టికెట్స్ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 13వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ వరలక్ష్మి వ్రతం సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈరోజు ఉదయం 10 గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్లో లాగిన్ అయి రెడీగా ఉండి టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒక టికెట్ కాస్ట్ 1000 రూపాయలు. ఆ టికెట్పై 2 పర్సన్స్ వరలక్ష్మి వ్రతం సేవలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఇక ఆగస్టు 15వ తేదీ శనివారం రోజుకు సంబంధించి 250 అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ కొరకు లోకల్ కోటాలో లక్కిడిపుల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆగస్టు 13వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి తిరుపతి అర్బన్, రూరల్ అండ్ చంద్రగిరి, రేణిగుంట మండలాలు, తిరుమల లోకల్ భక్తులందరూ దీనిని గమనించుకొని లక్కిడిపుల రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఆగస్టు 14వ తేదీ అనగా రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 10,000 SST టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ని శ్రీనివాసం, విష్ణు నివాసం, కుదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో ఈ రోజు ఎగ్జాక్ట్గా ఉదయం 8 గంటల నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. టోకన్ స్టార్ట్ చేసిన వెంటనే స్టేటస్ అనేది మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్లో పోస్ట్ చేయడం జరిగింది. అందులో జాయిన్ అయ్యి మీరు టోకన్స్ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఇక ఈ రోజు అనగా ఆగస్టు 13వ తేదీ గురువారం రోజున తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. 300 రూపాయల టికెట్లు కలిగిన భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు టికెట్ లేని సర్వదర్శనకి సుమారుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నిన్న అనగా ఆగస్టు 12వ తేదీ బుధవారం రోజున 82,800 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 27,525 మంది భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. 4,68,00,000 రూపాయలు భక్తులు హుండీలో సమర్పించుకున్నారు. 4,34,000 లడ్డూ ప్రసాదాన్ని భక్తులు స్వీకరించడం జరిగింది. 2,54,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది. 2,699 మంది భక్తులు మెడికల్ ట్రీట్మెంట్ పొందడం జరిగింది. ఓకే అండి, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. ఆగస్టు 21వ తేదీ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించే వరలక్ష్మి వ్రతం సేవా టికెట్స్ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈరోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ దీన్ని గమనించుకొని టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఈ వీడియోలో ఈరోజు ఆఫ్లైన్ టోకన్స్ యొక్క టైమింగ్, ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఈరోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి ఈ అప్డేట్, ఈ సమాచారం అనేది చేరే అవకాశం ఉంటుంది. టీటీడీకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.